హలో అండ్ వెల్కమ్ టు ఐఏసీ. సో రీసెంట్ గా మనకి ఐబీపీఎస్ 2024-25 క్యాలెండర్ అనేది రిలీజ్ అయింది. చాలా మంది అభ్యర్థులకి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు. మనకి ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్ కోసం ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రిపేర్ అవుతా ఉంటారు చూసారా, సో వాళ్ళకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. గ్రాడ్యుయేషన్ ఎవరైతే ఇయర్ కంప్లీట్ చేసుకుంటున్నారో వాళ్ళకి కూడా ఫైనల్ ఇయర్ లో ఉండి కంప్లీట్ చేసుకోబోతున్నారో వాళ్ళకి కూడా ఈ ఎగ్జామ్ అనేది ఒక ఆపర్చునిటీగా చెప్పొచ్చు. యాజ్ పర్ డేట్స్ ప్రకారం చూసుకున్నట్టయితే ఒకసారి ఈ ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. ఐబీపీఎస్ క్యాలెండర్ 2024-25 కి సంబంధించి ఆర్ఆర్బి అంటే మనకి రీజనల్ రూరల్ బ్యాంక్స్, గ్రామీణ బ్యాంకులు అంటాం కదా, వాటికి సంబంధించి ఇచ్చారు. అలాగే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కి సంబంధించి పిఎస్బిస్ కి సంబంధించి కూడా ఇచ్చారు. ఆర్ఆర్బిలో 2 క్యాడర్స్ ఉంటాయి మనకి, ఒకటి క్లర్క్ అండ్ ఇంకొకటి పీఓ. ఈ రెండింటికి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అనేది కూడా ఉంటుంది. ఆ డేట్స్ ని వీళ్ళు ఇక్కడ ఇచ్చారు, టెంటేటివ్ డేట్స్ కింద ఇచ్చారనమాట. సో మనకి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఆర్ఆర్బిస్ కి వచ్చేటప్పటికి చూడండి, ఆఫీసర్ అసిస్టెంట్ అండ్ ఆఫీసర్ స్కేల్ 1. ఆఫీసర్ స్కేల్ 1 అంటే ఇక్కడ పీఓ లాగా అనమాట. ఆఫీసర్ అసిస్టెంట్ క్లరికల్ లెవెల్ కి సంబంధించి మనకి ఆగస్ట్ లో ఎగ్జామ్స్ అనేవి ఇచ్చారు. ఆల్మోస్ట్ ఇది మనకి జాన్ మంత్, ఆగస్ట్ మంత్ లో వీళ్ళు టెంటేటివ్ డేట్ ఇచ్చారు. అంటే చాలా ముందరే మనం ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వడానికి, ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకోబోతున్నారో వాళ్ళకి కూడా ఒక మంచి అవకాశం ప్రిలిమ్స్ కి ప్రిపేర్ అవ్వడానికి. ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా మనకి డేట్స్ తెలిసాయి కాబట్టి ఒక మోటివేషన్ వచ్చినట్టు ఉంటుంది. సో ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనకుండా డేట్స్ వచ్చాయి కాబట్టి ఇంకా ఎక్కువగా కాన్సన్ట్రేటెడ్ గా ప్రిపేర్ అవ్వడానికి బాగుంటుంది. ఈ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మెయిన్స్ అనేది కూడా ఉంటుంది. ఈ మెయిన్స్ లో ఆఫీసర్ స్కేల్ 1 అంటే పీఓకి సంబంధించి మనకి 29/9/2024 ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది సెప్టెంబర్ మంత్ లో. ఆఫీసర్ అసిస్టెంట్ వచ్చేటప్పటికి అక్టోబర్ 6th, ఇది సెప్టెంబర్ 29th, ఇది అక్టోబర్ 6th ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఆఫీసర్ స్కేల్ 2 and 3 అని ఉన్నాయి కదా, ఇవి స్పెషలైజ్డ్ కేటగిరీస్ కంట, లైక్ హెచ్ఆర్ కి సంబంధించి కావచ్చు, ఇలాంటివి ఏవైతే స్పెషలైజ్డ్ ఫీల్డ్స్ ఉన్నాయో వాటికి సింగిల్ ఎగ్జామ్ అనేది మాత్రమే ఉంటుందని మెన్షన్ చేశారు. సో అది కూడా సెప్టెంబర్ 29th. కొంచెం పీఓ మెయిన్స్ కి ఆఫీసర్ స్కేల్ 2 and 3 కి ఒకే డేట్ ని ఇక్కడ ఇచ్చారనమాట. సో కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ముందుగానే ఈ డేట్స్ ను కూడా చూసుకోండి, ఎందుకంటే సేమ్ డే ఇచ్చారు కాబట్టి ఇన్ కేస్ మీకు ప్రిలిమ్స్ అయింది అనుకోండి, మీరు మెయిన్స్ రాయాల్సి ఉంటుంది. సో అప్పుడు ఈ 2 క్లాష్ అవుతాయి. కాబట్టి మీరు ముందరే ప్రీ ప్లాన్డ్ గా ఏది కావాలి అనేది డిసైడ్ అయ్యి ఏది ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా ముందుగానే డిసైడ్ అవ్వండి. దాని ప్రకారం మీ ప్రిపరేషన్ ని ప్లాన్ చేసుకుని అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్, అదర్ దెన్ ఆర్ఆర్బీస్ మిగతా వాటికి సంబంధించి ప్రిలిమ్స్ క్లర్క్, పీఓ, స్పెషలిస్ట్ ఆఫీసర్ కి కూడా డేట్స్ ఇచ్చారు చూడండి. సో మనకి November 9th ఎస్ఓ ఉంటది అనమాట మనకి పిఎస్బి బ్యాంక్స్ కి సంబంధించి. పీఓ వచ్చేటప్పటికి మనకి సో దట్ ఈస్ అక్టోబర్ మంత్ లో, అలాగే సెప్టెంబర్ మంత్ లో మనకి ఏమంటారు క్లర్క్స్ కి సంబంధించి ఉంటది, అది మెన్షన్ చేశారు. సో ప్రిలిమ్స్ అయిపోయిన వాళ్ళకి మెయిన్స్ కి సంబంధించిన డేట్స్ ని కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనకి పీఓ అండ్ యాజ్ వెల్ as క్లరికల్ కి సంబంధించి అండ్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కి సంబంధించి ఆర్ఆర్బీస్, అదర్ దెన్ ఆర్ఆర్బి బ్యాంక్స్ కి సంబంధించి ఐబీపీఎస్ క్యాలెండర్ అనేది రిలీజ్ అయింది. ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇది ఒక మంచి బూస్టప్. సో ఎప్పుడు ఇస్తారనేది కన్ఫ్యూజన్ లేకుండా హ్యాపీగా మీరు మీ షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అవ్వడానికి బాగుంటుంది. ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి కూడా ఒక క్లారిటీ అనేది ఉంటుంది డేట్స్ ప్రకారం షెడ్యూల్ గా ప్రిపేర్ అవ్వడానికి. గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ లో ఉన్న వాళ్ళు కూడా, ఇది ఆల్మోస్ట్ మనకి ఆగస్ట్ మంత్ లో ఎగ్జామ్ కాబట్టి ఇప్పుడు ఫైనల్ ఇయర్ లో ఉన్న స్టూడెంట్స్ కి కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు అనమాట. సో మీకు గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే ఒకసారి బ్యాంకింగ్ లోకి ఎంటర్ అవ్వడానికి ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు, ప్రీ ప్లాన్డ్ గా కనుక మీరు ప్రిపేర్ అయితే. అలాగే ఆ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే పర్టికులర్ గా ఆ వెబ్సైట్ గురించి కూడా వీళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది నోటిఫికేషన్ లో ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకుంటే దీని లింక్ అనేది, ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ లో ఉన్నాయి. సో దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఆ నోటిఫికేషన్ కి సంబంధించిందంతా కూడా చూసుకోవచ్చు. అండ్ మీరు ప్రాపర్ గా ఒక షెడ్యూల్ ప్రకారం మాక్ టెస్ట్లతో కావచ్చు ప్రీ ప్లాన్డ్ గా ప్రిపేర్ అవుతా వెళ్ళండి. ఒక మంచి ఆపర్చునిటీ బ్యాంకింగ్ రంగంలో అని చెప్పొచ్చు, అది ఎస్ఓగా, పీఓగా, క్లరికల్ గా చెప్పొచ్చు. సో కాబట్టి అట్లానే ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.